గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 18వ అధ్యాయం యొక్క మహత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత మహత్వం గురించి పద్మపురాణాంతర్గతంగా రేవాఖండంలో ఉంటుంది. ఈ భగవద్గీత మహత్వం వైకుంఠనాథుడైన పరమాత్మ శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి ఉపదేశించగా కైలాసనాథుడైన పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించి చెప్పినట్లు మనకు కనపడుతుంది. కాబట్టి ఈ 18వ అధ్యాయం పూర్తయింది కనుక దాని మహత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్వతీదేవి అడుగుతూ ఉంది, మహాత్మా, తాము ఇంతవరకు 17వ అధ్యాయం యొక్క మహత్వాన్ని వివరించారు. 18వ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పండి అని పార్వతి కోరగా పరమేశ్వరుడు గిరినందిని అంటూ ప్రారంభించాడు. 18వ అధ్యాయం యొక్క పావన మహత్వం విను. ఇది శాస్త్ర సర్వస్వము, చెవులకు ఆనందం కలిగించేది, సంసారం అనే యాతనాజాలాన్ని తుడిచివేస్తుంది. ఇది సిద్ధపురుషులకు కూడా పరమరహస్యము. ఇందు అవిద్యను అంటే అజ్ఞానాన్ని నశింపజేసే మహత్తరమైన శక్తి ఉంది. ఇది విష్ణు భగవానుని చేతన సర్వశ్రేష్టమైన పరమపదము కూడా. ఇంతేకాదు, ఇది వివేక లతకు మూలం అంటే వివేకం ఉద్భవిస్తుంది. కామక్రోధ మదాదుల వినాశకారి, ఇంద్రాది దేవతల చిత్తాలకు విశ్రాంతి మందిరం, సనక సనందనాది యోగులకు మనోరంజకం. దీనిని చదివితే చాలు యమదూతల గర్జన ఆగిపోతుంది. పార్వతి, దీనిని మించిన రహస్యమయ ఉపదేశం మరొకటి లేదు. త్రివిధ తాపాలతోనూ దహించుకొని పోతున్న మానవునకు శాంతిని ప్రసాదిస్తుంది, సర్వ పాపాలను నశింపజేస్తుంది. 18వ అధ్యాయముకు మోక్ష సన్యాస యోగమునకు లోకోత్తర మహత్యం ఉన్నది. ఈ విషయంలో ఒక పవిత్రమైన ఉపాఖ్యానం ఉన్నది. శ్రద్ధగా విను. అది వింటేనే చాలు, సమస్త పాపాలు వెంటనే తొలగిపోతాయి అని మహాదేవుడు పార్వతీ అమ్మవారికి చెప్పడం మొదలెట్టాడు. మేరు శిఖరం మీద అమరావతి అని పేరున్న ఒక రమణీయమైన నగరం. దానిని పూర్వకాలంలో విశ్వకర్మ నిర్మించారు. ఆ పట్టణంలో సమస్త దేవతలతో సేవింపబడుతూ ఇంద్రుడు శచీ సమేతుడై విరాజిల్లుతూ ఉన్నాడు. శచీదేవి ఇంద్రుడు సుఖాసీనుడై ఉండగా ఒకనాడు విష్ణు దూతలతో సేవింపబడుతూ ఉన్న ఒక మహాత్ముడు అచడికి వస్తూ ఉన్నాడు. కొత్తగా వస్తున్న ఆ వ్యక్తి యొక్క దివ్య తేజపుంజము యొక్క ప్రభావానికి ఇంద్రుడు సింహాసనం నుండి మండపంలోనికి ఎగిరిపడ్డాడు. ఇంద్రసేవకులందరూ ఆ వ్యక్తిని ఇంద్రుడిగా చేసి దేవలోక సామ్రాజ్య కిరీటాన్ని అలంకరించారు. దివ్య గీతాలు గానం చేస్తున్న దేవాంగనలతో పాటు సర్వదేవతలు ఆయనకు హారతినిస్తున్నారు. ఋషులు వేదమంత్రాలు చదివి ఆశీర్వదిస్తున్నారు. గంధర్వులు లలిత స్వరాలతో మంగళమయమైన గానం చేస్తున్నారు. ఈ విధముగా కొత్త ఇంద్రుడికి 100 యజ్ఞాలు చేయకపోయినా అనేక విధాల ఉత్సవాలు సేవలు చేస్తున్నారు. ఇదంతా మాజీ ఇంద్రుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏమిటి, ఇతడు కనీసము బాటసారులు నడిచే ఒక్క మార్గంలోనైనా చలివేంద్రము ఏర్పాటు చేయలేదే, ఒక చెరువైనా తవ్వించలేదే, కేవలం బాటసారులు సేద తీర్చుకున్నటకు మార్గానికి ఇరువైపులా చెట్లైనా నాటించలేదే, కరువకాటకాలు సంభవించినప్పుడు ఆర్తులకు కనీసం అన్నదానమైనా చేయలేదే, క్షేత్రాలలో సత్రములు నిర్మించలేదు, గ్రామాలలో యజ్ఞాలేమీ నిర్వహించలేదు. మరి అటువంటి వానికి ఇంద్ర పదవి ఏమిటి, ఈ సత్కారం ఏమిటి అని ఎంతో వ్యాకులపాటు చెంది ఈ సంగతిని విష్ణుమూర్తిని అడగాలనుకొని క్షీరసాగరం దగ్గరకు వెళ్ళాడు. తన పదవి హఠాత్తుగా ఓడగొట్టబడిన విధానాన్ని ఏకరో పెట్టాడు. గగ్గోలు చేశాడు. లక్ష్మీకాంత స్వామి, నేను పూర్వము మీ తృప్తి కోసము 100 యజ్ఞయాగాదులు నిర్వహించాను కదా, ఆ పుణ్యం వల్లనే నన్ను ఇంద్రపదవి వరించింది. మరి ఇప్పుడు స్వర్గంలో మరయింద్రుడు నా పదవిని సొంతము చేసుకున్నాడు. అతడెప్పుడు ధర్మాలను కానీ యజ్ఞాలను కానీ ఆచరించినట్లు లేదు. మరి అటువంటి వానికి నా దివ్య సింహాసనం ఎలా లభించింది అని అడిగాడు ఇంద్రుడు. ఇంద్రుని మాటలు ప్రశాంతంగా విని విష్ణుమూర్తి, సచీపతి, అతడు ప్రతినిత్యము భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని పూర్తిగా కూడా కాదు 5 శ్లోకాలు మాత్రము జపిస్తున్నాడు. ఆ అభ్యాసము అదృష్టము వల్లనే అతనికి దేవ సామ్రాజ్యాధిపత్యం వచ్చింది. భగవద్గీత 18వ అధ్యాయము జపము, పఠనము, శ్రవణము అన్ని పుణ్యాలకు తలమాణికము. అట్టి ఆశ్రయాన్ని పొందితే నీకు కూడా మరలా ఇంద్ర పదవి లభిస్తుంది అని సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుని మాటలు విని ఈ ఉపాయం చాలా బాగుందనుకున్నాడు మాజీ ఇంద్రుడు. బ్రాహ్మణ వేషధారి అయి గోదావరి తీరం చేరుకున్నాడు. అక్కడ కాళికా గ్రామం అనే ఒక పవిత్ర నగరంలో ప్రవేశించాడు. కాలుని కూడా మర్దించే శక్తి గల మహాకాళేశ్వరుడు అక్కడ విరాజమానుడై ఉన్నాడు. అక్కడే ఒక పరమధార్మికుడైన బ్రాహ్మణోత్తముడు కూడా నివసిస్తున్నాడు.
ఆయన వేదాంగ పారంగతుడు, మహావిద్వాంసుడు. ఆయనను చూచి ఇంద్రుడు ప్రసన్న భావంతో వెళ్ళి ఆయన చరణాలపై శిరస్సు వంచి ఆయన వల్ల భగవద్గీత 18వ అధ్యాయాన్ని ఉపదేశం పొందాడు. ప్రతిదినము అభ్యసించాడు. విష్ణులోకం చేరుకున్నాడు. ఈ అధ్యాయ ఫలితం వల్ల లభించిన విష్ణు సన్నిధి కంటే ఇంద్రాది పదవులు అల్పములైనవే అని భావించి విష్ణుధామంలోనే ఉండిపోయాడు. అందుచేత ఈ అధ్యాయం మహర్షులకు కూడా శ్రేష్టమైన పరమతత్వము. పార్వతి, ఈ విధముగా 18వ అధ్యాయం యొక్క దివ్య మహత్య వర్ణన పరిసమాప్తమైనది. దీనిని చదివినా విన్నా మానవులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. దేవి, ఈ విధముగా నేను నీకు భగవద్గీత 18 అధ్యాయాల మహత్వాన్ని సంపూర్ణంగా వివరించి చెప్పాను. పుణ్యాత్ములారా, దీనిని శ్రద్ధతో చదివినా విన్నా మానవులు సమస్త యజ్ఞాల ఫలాన్ని పొంది అంత్యమున నిశ్చయముగా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని దయామూర్తి సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి తెలియజేశాడు. అంత్యకాలే చ మామేణ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాది నాస్త్యత్ర సంశయః. అవసాన కాలమందు నన్నే స్మరించుచు దేహమును వీడినవాడు నా స్థితిని పొందును, ఇందుకు సందేహము లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇది భగవద్గీత 18వ మహత్వము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు. ఈ కథ ద్వారా మనకేమర్థమైందో తెలుసా? ఈ మాజీ ఇంద్రుడు తిరిగి భగవద్గీత పారాయణం చేసి ఆ ఇంద్ర పదవి దక్కించుకుంటే చాలు అని సంకల్పం చేసి మొదలెట్టాడు. భగవద్గీత అంతా కూడా పారాయణం చేయగా అతడికి ఏమనిపించిందో తెలుసా? ఇంద్ర పదవి కావాలి, మరలా వెళ్ళి తన ఇంద్ర పదవుల్లో తాను కూర్చోవాలి, స్వర్గాన్ని పరిపాలన చేయాలి అని మొదలెట్టాడో దాని మీద ఉన్న వ్యామోహం కూడా నశించింది. అంటే ఏది కావాలని మొదలెట్టాడో దాని మీద వ్యామోహం కూడా పోయి ఏదైతే శుద్ధమో, నిత్యమో, శాశ్వతమో, సనాతనమో అలాంటి పరమపదాన్ని, మోక్షాన్ని కోరుకొని వైకుంఠానికి వెళ్ళి స్వర్గము అశాశ్వతం, దానిలో ఇంద్రపదం కూడా అశాశ్వతమే. ఇంద్రుడు అనేది ఒక పదవి, కొన్నాళ్ళు కూర్చోబెడతారు. పదవీ కాలం అయిపోయాక వీళ్ళ పుణ్యం అయిపోయాక ఇంద్రుడు కూడా పడిపోవాల్సిందే. అలా పడిపోయే పదవులు నాకు ఎందుకులే, శాశ్వతమైన పదవి ఏదైనా ఉంటే ఆ మోక్ష పదవే కోరుకుందాము అని ఇతడికి భగవద్గీత చదివిన తర్వాత అనిపించింది. చదవడానికి ముందు నా ఇంద్ర పదవి నాకు కావాలి అని ఒక సంకల్పం పెట్టుకొని చదివాడు. చదవడం అయిపోయిన తర్వాత ఎంతటి జ్ఞానోదయం అయిందంటే ఇంద్ర పదవి ఏమిటి, మోక్ష పదవే కావాలి, భగవంతుడే కావాలి అని కోరుకొని మోక్షానికి వెళ్ళిపోయాడట ఆ ఇంద్రుడు. దీన్ని బట్టే అర్థమవుతుంది, సంపదలు కావాలి, విద్య కావాలి, ఇంకేదో కోరిక తీరాలి అనే ఉద్దేశంతో భగవద్గీత మొదలు పెడితే అంతకంటే గొప్పవే దక్కుతాయి కానీ తక్కువవేమీ దక్కకుండా ఉండవు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది కోరుకొని భగవద్గీత చదివితే నాకు ఈ కోరిక తీరుతుంది అని ఒకవేళ మొదలుపెట్టినా నీకు ఫలము అంతకంటే ఇంకా చాలా గొప్పది లభిస్తుంది, ఆ స్థితికి నీ వెళతావు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భగవద్గీతని కృష్ణ భగవానుడు లేదా నారాయణుడు ఈ జగతికి అందిస్తే దాన్ని చక్కగా పరమశివుడు ఆమోదించాడు. భగవద్గీత మహత్వం చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. దాన్ని నారాయణుడు లక్ష్మికి ఉపదేశించే, శివుడేమో పార్వతికి ఉపదేశించాడు. అక్కడ ఏమర్థమవుతుంది? శివకేశవులు ఇద్దరూ చాలా ఇష్టపడేది భగవద్గీత. కాబట్టి భగవద్గీత ఎవరు నమ్ముతారో, నిత్యం అనుసంధానం చేసుకుంటారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శివద్వేషులు అవ్వరు. ఎవరైనా భగవద్గీత చెప్పి 10 మందిని బాగు చేద్దాము, సంస్కరిద్దాం అనుకున్నారనుకోండి, దానివల్ల కూడా భగవద్గీత చదివి సంస్కరించబట్టడం వల్ల కూడా కొందరు వ్యాపారాలు పోతాయి. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు శివద్వేషులను ప్రచారం చేస్తూ ఉంటారనమాట. అంటే కుక్కలు కొన్ని మురుగుతూ ఉన్నాయనుకోండి, ఏనుగు ఏమైనా ఆగి వెనక్కి తిరిగి చూస్తుందా? ఏనుగు దర్జాగా రాజవీధిని పెడుతూ ఉంటే పిచ్చి కుక్కలకి మరగడమే తెలుసు. కాబట్టి ఈ శివద్వేషాలు ఇవి ఎవ్వరికీ ఉండవు. ద్వేషం ఉంది అనుకుంటే భగవద్గీత పట్ల ద్వేషం ఉన్నట్లే. కాబట్టి మురిగే కుక్కలు మురుగుతూ ఉంటాయి, అవమానం పట్టించుకోకూడదు. చక్కగా భగవద్గీత చూపించిన దారిలో వెళ్ళాలి, అప్పుడే జీవితాలు సార్థకమవుతాయి. భగవద్గీత ఏ విధంగా స్వామి భగవద్గీతలో బోధించాడో ఆ విధంగా మనం ఆ దారిలో వెళ్ళామంటే శివుడికి నచ్చుతుంది, కేశవుడికి నచ్చుతుంది. కాబట్టి చక్కగా మీ కులదైవాన్ని లేదా మీ ఇష్టదైవాన్ని, సాత్విక దేవతలను ఇంట్లో ఆరాధించుకోండి. సులభంగా మీకు తోచినంతలోనే, మీకు వచ్చినంతలోనే, మీకు కుదిరినంతలోనే ఎవరినైనా సరే సాత్విక దేవతలను, గృహస్థ జీవితంలో ఆరాధించదగ్గ దేవతలను లేదా మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని చక్కగా ఆరాధన చేసుకోండి. భగవద్గీత మాత్రము నిత్యము నిరంతరం అనుసంధానం చేసుకోండి. ఎప్పుడూ చదువుకోండి. చదువుకుంటేనే బాగుపడతాం మనం. ఈ మానవ జన్మ భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక అవకాశం.
ధరించడం కోసము భగవద్గీత పట్టుకోవాల్సిందే, చదవాలి, వినాలి, అలాగా ఆచరించాలి. ధరించడానికి ఇదొక్కటే ఏకైక ఉపాయం అనే విషయము సాధకులు, జిజ్ఞాసులు గుర్తుపెట్టుకోవాలి. ధర్మం రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.